డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దిన చరిత్ర పురుషుడు. హక్కులు ధ్వంసమైన చోట నినాదమై మార్మోగిన మహనీయుడు. కుల రక్కసిని ఎండగట్టిన సంస్కారవాది. ముట్టుకుంటే మకిలైపోతామనే పెత్తందారి పోకడల్ని ప్రశ్నించినవాడు. బతుకున్నంతకాలం నమ్ముకున్న ఆశయాలు నెరవేర్చడానికి అవమానాలు దిగమింగినవాడు. చనిపోయిన తర్వాత రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ నమూనాగా మారినవాడు. అంబేద్కర్ ఆశయాలకు సమాధి కట్టిన భయంకర శక్తుల మధ్య శిలలా మారిపోయినాడు. నేను నా దేశం అంటే నా దేశమే ముఖ్యమని చెప్పిన అంబేద్కర్ మాటలు ఎంతమందికి చెవికెక్కుతాయి? అంబేద్కర్ని ఓటు కోసం వాడుకున్నంతగా ఆయన ఆశయాల అమలు కోసం ప్రయత్నించే నేతలు ఎంతమంది? విగ్రహాలు నిలబెట్టే అంతగా ఆయన లక్ష్యాలు నిలబెట్టేవారు ఎందరూ? మహాదేశభక్తుడైన అంబేద్కర్ని కొన్ని వర్గాలను ఆకర్షించడానికి మాత్రమే వాడుకుంటున్న కుటిల రాజకీయం అంతమయ్యేది ఎప్పుడో? ఈ ప్రశ్నలకు జవాబులు ఎప్పుడు దొరుకును? ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి. ఆయన ఆశయాలు నెరవేరాలి. కులరక్కసి అంతం కావాలి. అంబేద్కరిజం వర్ధిల్లాలి. జై హింద్, జై విశ్వ మానవేదిక.